రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు, ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. లోన్లు కనుక కట్టకపోతే మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవ్వరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు, ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి, ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు, 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి.